శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గోపాల సాముద్రికం వీక్షకులకు పరాభవ అంటే అవమానము, అసౌకర్యము అనే అర్థం ఉంటుంది. మనం కాలచక్రంలో ఈ సంవత్సరాలన్నింటినీ కూడా ప్రభవాది 60 సంవత్సరాలను మనం ఒక్కొక్కటిగా జీవితం ప్రారంభం నుంచి ఏ సంవత్సరంలో పుట్టినా తిరిగి అదే సంవత్సరం వచ్చేసరికి 60 సంవత్సరాలు పూర్తవుతాయి. షష్ఠి పూర్తి జరుగుతుంది. అంటే ఈ షష్ఠి పూర్తి జరిగే లోపులో ప్రతి వ్యక్తి కూడా ఈ 60 సంవత్సరాలను అధిగమించినప్పుడు ప్రతి సంవత్సరానికి కూడా ఒక నామకరణము, దానికి ఒక అర్థము మన సనాతన భారతీయ సాంప్రదాయంలో వీటిని మనం లెక్కిస్తూ ముందుకు జరుగుతున్నప్పుడు మనలో భావాలు, యోగాలు క్రమానుగతంగా మార్పును చెందుతూ ఈ సంవత్సరాలన్నిటినీ యొక్క అర్థాన్ని మనం ఆకలింపు చేసుకుని 60 పూర్తయ్యేసరికి సంపూర్ణమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దబడి తదుపరి 60 తర్వాత వానప్రస్థానికి చేరుకుని కాలానుగుణంగా వచ్చే మార్పులను ఆస్వాదిస్తూ క్రమంగా జీవితాన్ని గడపటానికి మనకి ఈ ఉగాది. ఈ సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము కూడా 6 ఋతువులు వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర ఋతువులు కాలానుగుణంగా మార్పుల్ని జరుపుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ 6 ఋతువుల్ని మనం అనుభవిస్తాము. ఆ ఋతువుల్లో వచ్చేటువంటి మార్పుల్ని మనం ఆస్వాదిస్తాము. ఈ 6 ఋతువుల్లో ప్రారంభము వసంత ఋతువు గనక వసంత ఋతువు ప్రారంభ సూచిక గనక ఆనందంగా మనం ఈ 6 రుచులను షడ్రుచులను కూడా ఆస్వాదిస్తూ జీవితము అన్ని రుచుల సమ్మేళనము, అన్ని లక్షణాల సమ్మేళనం అని తెలియచెప్పడానికి తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు ఈ రుచులన్నిటినీ కూడా మనం తగిన పాళ్లల్లో మన శరీరానికి, బుద్ధికి, మనస్సుకి, హృదయానికి, మన విచక్షణకి ఏ విధంగా ఇవి సహకరిస్తాయో వాటిని మాత్రమే మనం స్వీకరిస్తూ వీటి హెచ్చుతగ్గుల వలన మన జీవితంలో ఏర్పడేటువంటి అరిషడ్గ వర్గాలను కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను తగ్గించుకొని వీటిని ఉపశమనం చేయటానికి నిష్కామ, కరుణ, ప్రేమ, అభిమానము, వాత్సల్యము, వితరణ వంటి లక్షణాలను అరిషడ్వర్గాలను పారద్రోలేటువంటి లక్షణాలను మనం పెంపొందింప చేసుకుని కాలానుగుణంగా వచ్చే మార్పులను స్వాగతించినప్పుడు ఈ అసౌకర్యము సౌకర్యంగాను, అవమానము గౌరవంగాను రూపుదిద్దుకొని జీవితము ఆనందమయంగా మార్పు చెందుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో కాలపురుషుడు మీ అందరికీ కూడా ఈ పరాభవనామ అర్థమైనటువంటి పరాభవాన్ని గౌరవంగాను, అసౌకర్యాన్ని సౌకర్యంగాను మార్చుకునే శక్తి, నిగ్రహాలను మీకు ప్రసాదించాలని కోరుకుంటూ మనము ఈ అవమానాన్ని, అసౌకర్యాన్ని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలకు అంటగట్టి మనము మాత్రము నిష్కామ, కరుణ, ప్రేమ, అభిమానం, వాత్సల్యం, వితరణ లక్షణాలను అందిపుచ్చుకుంటే అందరం కూడా గౌరవప్రదంగా, సౌకర్యవంతంగా జీవితాన్ని, ఈ సంవత్సరాన్ని గడపగలమనేటువంటి ఒక సంకల్పాన్ని మీకు కలగచేయాలని ఆ కాల పురుషుణ్ణి కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.